ప్రస్తుతం ప్రపంచం మొత్తం సోషల్ మీడియా చుట్టూ తిరుగుతోందంటే అతిశయోక్తి కాదు. ఒకప్పుడు పేరు రావాలంటే సంవత్సరాల శ్రమ, ప్రతిభ, అదృష్టం అన్నీ కలిసి రావాలి. ఇప్పుడు మాత్రం అరచేతిలో స్మార్ట్ ఫోన్ ఉంటే చాలు, నిమిషాల్లోనే పేరు తెచ్చుకోవచ్చు. రకరకాల రీల్స్, షార్ట్ వీడియోలు, ఫోటోషూట్లు, ట్రెండ్ ఛాలెంజ్లు చేస్తూ వైరల్ అవ్వటం నేటి జనరేషన్కు కామన్ అయిపోయింది. ఎవరి దగ్గర ఏ కొత్త ఐడియా ఉంటే అది వెంటనే సోషల్ మీడియాలో పెట్టేస్తారు. ఫాలోవర్లు పెరగాలి, లైక్లు రావాలి, కామెంట్లు వెల్లువలా రావాలి అన్నదే లక్ష్యం. కొందరు రోజుకు 10 పోస్టులు పెడతారు, కొందరు గంటల కొద్దీ ఎడిటింగ్లు చేస్తారు. కానీ 100 మందిని ఆకర్షించడమే కొన్నిసార్లు కష్టంగా మారుతుంది. అలాంటి సమయంలో ఓ అమ్మాయి మాత్రం అనూహ్యంగా ఓవర్ నైట్ స్టార్ అయిపోయింది. ఒక్క రాత్రిలోనే ఆమె ఫాలోవర్ల సంఖ్య 3000 నుంచి నేరుగా 3,50,000కి దూసుకువెళ్ళింది. ఇదేం మాయా, ఎలా సాధ్యమైంది? అందరూ ఒక్కసారిగా ఆమె ప్రొఫైల్ పై క్లిక్ చేయడం మొదలుపెట్టారు. ఆ అమ్మాయి పేరు ఐరా రావత్. పేరు వినగానే నార్మల్ గానే అనిపిస్తుంది, కానీ స్టోరీ అంత సింపుల్ కాదు. మరి ఈ ఐరా ఓవర్ నైట్ స్టార్ అవ్వడానికి కారణం ఏంటి? పెద్ద సినిమా రిలీజ్ అయిందా? ఏదైనా రియాలిటీ షో గెలిచిందా? లేదు. ఆమె స్టేడియంలో కూర్చొని క్రికెట్ మ్యాచ్ చూసింది. అక్కడ తీసుకున్న ఫోటోలను ఇన్స్టాలో పోస్ట్ చేసింది. అంతే, గేమ్ చేంజ్ అయిపోయింది. తెల్లవారేసరికి ఆమె ఫోటోలు వైరల్ అయిపోయాయి. ఎవరు ఈ అమ్మాయి, ఏ హీరోయిన్, ఏ మోడల్ అంటూ నెటిజన్లు గూగుల్లో సెర్చ్ చేయడం మొదలుపెట్టారు. రాత్రికి రాత్రే ఇన్స్టా సెన్సేషన్ అయిపోయింది. ఆ ఫోటోలలో ఆమె స్టేడియంలో కూర్చొని మ్యాచ్ చూస్తూ కనిపించింది. మ్యాచ్ అంటే చిన్నది కాదు, ఇండియన్ క్రికెట్ మ్యాచ్. అందులోనూ అభిమానులు పిచ్చిగా ఫాలో అయ్యే ఆటగాళ్లు ఆడుతున్న మ్యాచ్. ముఖ్యంగా విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్ లాంటి స్టార్లకు ఆమె వీరాభిమాని అని కూడా పోస్ట్లో కనిపించింది. కోహ్లీ కోసం ఏదైనా అన్నట్లుగా క్యాప్షన్లు పెట్టడంతో ఫ్యాన్స్ మరింతగా అటెన్షన్ ఇచ్చారు. స్టేడియం కెమెరాలు కూడా కొన్నిసార్లు గ్యాలరీలో ఉన్న అందమైన అభిమానులపై ఫోకస్ చేస్తుంటాయి. అలాంటి యాంగిల్లో తీసిన ఫోటోలలా ఆమె చిత్రాలు కనిపించాయి. అందుకే మరింత వైరల్ అయ్యాయి. కానీ ఇక్కడే అసలు ట్విస్ట్ ఉంది. అంతా నిజం అనుకున్న సమయంలో షాకింగ్ విషయం బయటపడింది. ఐరా రావత్ అసలు మనిషే కాదట, అదంతా ఏఐ మాయ. ఆమె ఫోటోలు, వీడియోలు అన్ని కృత్రిమ మేధస్సుతో సృష్టించినవేనట. అంటే ఆ అమ్మాయి నిజంగా స్టేడియంలో కూర్చోలేదు, ఆమెకు టికెట్ కూడా అవసరం లేదు. కంప్యూటర్లో కూర్చొని డిజైన్ చేసిన వర్చువల్ పాత్ర మాత్రమే. ఆమె పేరులోనే ఏఐ ఉన్నట్లు కొందరు గమనించారు. ప్రొఫైల్ డిస్క్రిప్షన్లో కూడా చిన్నగా హింట్ ఇచ్చారట. కానీ వైరల్ అయ్యేంత వరకు ఎవరికీ పట్టలేదు. ఇది వింటే కొందరికి షాక్గా ఉంటుంది, కొందరికి ఆశ్చర్యం కలుగుతుంది, ఇంకొందరికి భయం వేస్తుంది. ఇప్పటి వరకు మనం ఫేక్ న్యూస్ గురించి విన్నాం, ఫేక్ ఫోటోలు కూడా చూసాం. కానీ ఇలాగే ఒక పూర్తిగా లేని వ్యక్తిని సృష్టించి సోషల్ మీడియాలో స్టార్ చేయడం టెక్నాలజీ ఎంత ముందుకు వెళ్ళిందో చూపిస్తోంది. కృత్రిమ మేధ అంటే కేవలం చాట్ బాక్స్ కాదు, ఫోటోలు, వీడియోలు, వాయిస్ అన్ని సృష్టించగల స్థాయికి వచ్చింది. డీప్ ఫేక్ టెక్నాలజీతో ఎవరి ముఖాన్నైనా ఎవరికి కావాలంటే వాళ్లకు జోడించవచ్చు. ఒక వ్యక్తి లేకుండానే స్టేడియంలో కూర్చున్నట్లు చూపించవచ్చు. చూస్తే అసలు ఫేక్ అనిపించదు కూడా. నెటిజన్లు మాత్రం ఫుల్ ఎంజాయ్ మోడ్లో ఉన్నారు. ఆమె ఫోటోలపై లైక్లు, కామెంట్లు, షేర్లు కురిపిస్తున్నారు. మ్యాచ్ కన్నా మీరు బెటర్ హైలైట్ లాంటి కామెంట్లు కూడా కనిపించాయి. కొందరు ఆమె గురించి బయోగ్రఫీ రాయటం మొదలుపెట్టారు, ఇంకొందరు ఆమెను మోడలింగ్ ఆఫర్లకు ట్యాగ్ చేశారు. కానీ అసలు విషయం బయటకు వచ్చాక చాలా మంది ఆశ్చర్యపోయారు. అంటే మనం ఇంతకాలం చూసింది వర్చువల్ గర్ల్నా అని షాక్ అయ్యారు. ఇది ఒక్క ఐరా కథ మాత్రమే కాదు, ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు వర్చువల్ ఇన్ఫ్లుయెన్సర్లు పెరిగిపోతున్నారు. బ్రాండ్లు కూడా రియల్ మనుషుల కంటే వర్చువల్ మోడల్స్ ను వాడుతున్నారు. ఎందుకంటే వాళ్లకు ఎలాంటి స్కాండల్స్ ఉండవు, డేట్ సమస్య ఉండదు, ఎప్పుడైనా డిజైన్ మార్చొచ్చు. ఇది భవిష్యత్తులో సోషల్ మీడియా ఎలా మారబోతుందో చూపించే చిన్న ఉదాహరణ మాత్రమే. మొత్తానికి సోషల్ మీడియా యుగంలో ఏది నిజం, ఏది ఫేక్ అనేది గుర్తించడం కాస్త కష్టమైపోతుంది. ఓవర్ నైట్ స్టార్ కావటం ఇప్పుడెంతో ఈజీగా కనిపించినా దాని వెనుక ఏ టెక్నాలజీ ఉందో తెలుసుకోవాలి. ఐరా రావత్ కథ మనకు ఒక క్లియర్ మెసేజ్ ఇస్తోంది. కనిపించేదంతా నిజం కాదు. లైక్లు, ఫాలోవర్లు, వైరల్ అన్ని క్షణాల్లో రావచ్చు, కానీ నిజం తెలుసుకోవడం కూడా అంతే ముఖ్యం. సోషల్ మీడియా రాజ్యం ఏలుతున్న ఈ కాలంలో జాగ్రత్తగా ఉండటం తప్పనిసరి.